నమస్కారం. నిత్య పరిశోధన పిపాసి, విమర్శ సాహితీ సృజనల సవ్యసాచి, సినీ పాటల తోటల్లో అందమైన పదాల ముద్రని అద్భుతంగా చిత్రించిన అక్షర శరీరుడు ఆరుద్ర. సంతకం అక్కర్లేని కవి అయిన అంత్యప్రాసలే ఆరుద్ర వ్రాలు ముద్ర. పరిశోధకునిగా, గ్రంథకర్తగా, సినీ గేయ రచయితగా బహుముఖ పార్శ్వాలు ప్రకటించిన సాహిత్య స్ఫూర్తి ఆరుద్ర. ఇవాళ ఆయన జయంతి. తిరిగింది గుండె ఊసులాడింది ఘనమేర అన్నిటికీ మూలం. మాయదారికి సులాట మా మధ్య వచ్చింది రాయబారు చేయవే తడికో తడిక, నువ్వు రాయబారు చేయవే తడికో తడిక. మనసే అందాల బృందావనం, వేణు మాధవుని పేరే మధురామృతం. గమ్మత్తుల్ని, గారడీల్ని, తళుకు బెళుకుల్ని కట్టబెట్టి తెలుగు సినీ గీతాన్ని అచ్చమైన తెలుగు పడుచులా నిలబెట్టిన ఘనత ఆరుద్రదే. తెలుగు సాహిత్య రంగంలో, చలనచిత్ర సీమలో ఆయనది చెరిగిపోని సుస్థిర స్థానం. బాపు రూపొందించిన ముత్యాల ముగ్గులో ఆయన రచించిన ముత్యమంతా పసుపు గీతం తెలుగువారి సాంప్రదాయాల పట్ల ఆరుద్రకున్న అవగాహనతో పాటు ఆయన ఆలోచన పటిమకు మెచ్చుతునక. ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. విశాఖపట్నంలో 1925 ఆగస్టు 31న భాగవతుల ఇంట జన్మించారు. పసి వయసు నుంచే పద్యాలు, గేయాలు రాస్తూ కావ్యాలు, గ్రంథాలు, నిఘంటువులు కంఠస్థం చేసేవారు. విజయనగరంలో డిగ్రీ చదువును సగంలో వదిలేసి యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధంలో ఉంటూనే ఎన్నో కవితలు రాశారు. ఆయన కవితల్లో అనంత భావాలు ఉండేవి. ఆనంద నిలయం చిత్రంలోని ఈ పాట ఆరుద్ర భావనా శక్తికి నిదర్శనం. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరు ఒకరికే. గోపాలు ఇంతమంది గోపికలున్నా గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే. గోపాలునికెంతమంది గోపికలున్నా గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే. ఆకాశ వీధిలో తారలెల్లి ఉన్న అందాల రావిల్లి అసలు ఒక్కడే. 10 మందిలో యుద్ధంలో ఉంటూ సొంత పేరుతో కవిత్వం రాయడం వీలుండదు కనుక తన జన్మ నక్షత్రం ఆరుద్రని కలం పేరుగా పెట్టుకున్నారు సదాశివ శంకర శాస్త్రి. ఆ కలాన్నే బలంగా కసితో కృషి చేసి ఎన్నో గ్రంథాలు రాశారు. బీదల పాటలు చిత్రంలో సినీ జీవితం ప్రారంభించి
పాటలు మాటల రచయితగా మేటి స్థానాన్ని సంపాదించారు. మనిషి ఘనత సామాన్యమైనది కాదని, ప్రేరణ భగవంతునిదైనా సాధించాల్సింది నరుడే అనే గొప్ప తత్వాన్ని, ఆత్మవిశ్వాసం అవసరాన్ని బాలభారతంలోని మానవుడే మహనీయుడు పాటలో వివరించారాయన. మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు మానవుడే మహనీయుడు పంచిని తలపెట్టినచో మనిషి కడ్డు లేదులే ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు దివిజ గంగ భువి వింటిన భగీరథుడు మానవుడే సుస్థిర తారగ మారిన ధ్రువుడు కూడా మానవుడే సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే మానవుడే మహనీయుడు. రాజ్ కపూర్ ప్రేమలేఖలు చిత్రంతో ఆరుద్ర గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది. శంకర్ జైకిషన్ తో కలిసి ప్రేమలేఖలు చిత్రంలో పనిచేసిన ఆరుద్ర మళ్లీ ఆ సంగీత దర్శకుని చిత్రం జీవిత చక్రంలోనూ మంచి పాటలు రాయడం విశేషం. ఈ సినిమా తర్వాత ఆరుద్ర ఎన్నో చిత్రాలకు పాటలు రాశారు. ప్రతి పాట ఆణిముత్యమై అతి మధురమై. జీవితాన్ని మనసుని గురించి ఎన్నో పాటలు రాశారు ఆరుద్ర. ఉయ్యాల జంపాల చిత్రంలోని కొండగాలి తిరిగింది పాటను వింటే ఆరుద్ర మనసేంటో ఇట్టే తెలుసుకోవచ్చు. ఆయన గుండె ఊసులు గ్రహించవచ్చు. గుడిగంటల్లోని దూరాన నీలిమేఘాలు పాటను చూస్తే ఆయన కవితా దృష్టి అర్థమవుతుంది. గోదావరి వరదలగా కోరిక చెలరేగింది పుట్ట మీద పాల పిట్ట పొంగిపోయి కొనికింది పుట్ట మీద పాల పిట్ట పొంగిపోయి కొనికింది గట్టు మీద కన్నెలేది గంతులేసి